మనం 9 మంత్స్ ఒక బేబీని ఊమ్‌లో మోస్తున్నాము అంటే ఇదంతా గాడ్స్ మిరాకిలే కదా! దట్టు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం భయం. ఎలా అయిద్దా డెలివరీ సేఫ్‌గా అయిద్దా లేదా? ఆఫ్టర్ బేబీని ఎలా చూసుకుంటాడు? ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్‌తో ఇలా బేబీ వచ్చేస్తాడనమాట. నాకు అయితే అది బాబు అయ్యాడు. ఇలా పుట్టాడో లేదో పెయిన్ మర్చిపోయేలోపే బారసాల, వెంటనే అన్నప్రాసన, బర్త్‌డే, క్రాలింగ్, వాకింగ్ ఇలా అన్ని మైల్‌స్టోన్స్ చాలా ఫాస్ట్‌గా క్రాస్ చేసాడు మా వాడు. ఇలా డేస్ టు మంత్స్ అండ్ మంత్స్ టు ఇయర్స్ ఇలా 8 ఇయర్స్ ఎంతో ఫాస్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు ఒక గ్రోన్ అప్ బేబీ బాయ్ అయిపోయాడనమాట మా వాడు. మనం ఒక బేబీని కనేస్తాం. బట్ వాళ్ళని మంచిగా తీర్చిదిద్దితేనే దానికి ఒక వాల్యూ ఉంటుందనేది నా ఫీలింగ్ అనమాట. దట్టు తర్వాత ఇయర్ టు ఇయర్ చేంజ్ అండ్ గ్రోత్ ఎవ్రీ పేరెంట్‌ని చూసుకుంటూ గైడ్ చేయాలనేది నా ఐడియా. ఎప్పుడు మా మధ్య బర్త్‌డే చేసుకునేవాడు ఈసారి ఫస్ట్ టైం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో చేసుకున్నాడు. సో అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.